కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిజీగా గడుపుతున్నారు. ఆయన షెడ్యూల్లో భాగంగా ఉదయం 11:20 సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. శాఖల అధికారుల పనులపై దిశానిర్దేశం చేయనున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3:30 తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు చీఫ్ జస్టిస్ తో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. తిరిగి రాత్రి 7 గంటలకు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు ఏపీ సీఎం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి బిజీగా గడుపుతున్నారు. ఆయన షెడ్యూల్లో భాగంగా ఉదయం 11:20 సచివాలయానికి సీఎం చంద్రబాబు చేరుకోనున్నారు. వివిధ శాఖలపై సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. కీలక అంశాలపై కూడా చర్చలు జరపబోతున్నారు. ఇక శాఖల అధికారులతో పనులపై దిశానిర్దేశం చేయబోతున్నారు. సమావేశం అనంతరం మధ్యాహ్నం 3:30 తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. మళ్ళీ సాయంత్రం 6 గంటలకు చీఫ్ జస్టిస్ తో ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. రాత్రి 7 గంటలకి తిరిగి ఆయన నివాసానికి చేరుకోబోతున్నారు. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. మనం చూస్తున్నాం కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరిన తర్వాత సీఎంఏ కాదు మిగిలిన మంత్రులందరూ కూడా ఆయా శాఖల పరంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ సీఎంగా రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరగాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు కూడా గతంలో కన్నా ఎక్కువ ఇచ్చినారు. అవన్నీ టైం టు టైం ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక స్థితిగతిని దృష్టిలో పెట్టుకుని కూడా పెట్టుబడుల గురించి ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్, గాడిలో పెట్టే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. సో ఈ రోజు కూడా బిజీ షెడ్యూల్ గురించి చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? రాత్రి ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా ఈ రోజుతో 30 రోజులు చంద్రబాబుకు సంబంధించి పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 4వ బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా 30 రోజులు పూర్తి చేసుకునేటువంటి సిచ్యువేషన్. సో ఈ సందర్భంగా పలు కీలక శాఖలకు సంబంధించిన కూడా చర్చించబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 శ్వేతపత్రాలను విడుదల చేశారు. ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశం పైన కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఆర్థిక శాఖకు సంబంధించి ఉన్నటువంటి వనరులు, గత 5 ఏళ్లలో జరిగినటువంటి సిచ్యువేషన్స్, సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు అమలు, వీటితో పాటుగా రాబోయేటువంటి రోజుల్లో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధులు మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో, ఖర్చులు పెరిగేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఆదాయాన్ని సమకూర్చుకునేటువంటి అంశాలు, ఆదాయం వచ్చేటువంటి మార్గాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన ఇప్పటికే ప్రత్యేకంగా స్టడీ చేస్తున్నారు. సో ఇప్పుడు అందులో భాగంగానే ఆయన ఈ రోజు కూడా కీలక శాఖలతో సమావేశం నిర్వహించబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం చీఫ్ జస్టిస్ తో చంద్రబాబు భేటీ ఉండబోతోంది. ఆయన చీఫ్ జస్టిస్ ని మర్యాదపూర్వకంగా కలవబోతున్నారు. ఆయన నివాసానికి వెళ్లి ఆ తర్వాత ఆయన తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఆ తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలతో కూడా ఆయన సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కీలక శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో సమావేశం, ఇంకోవైపు చీఫ్ జస్టిస్ తో భేటీ, ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశాలు, వీటన్నిటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టిన చంద్రబాబు ఈ రోజు ఫుల్ బిజీగా షెడ్యూల్ కనిపిస్తోంది. సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హరీష్.